రాజకీయం అంటే సినిమా కాదమ్మా. డెవలప్మెంట్ అనేది సినిమాలో ఎడిటింగ్ చేసినట్టు చెక్క చెక్క జరిగిపోదమ్మా. ముఖ్యమంత్రిగా పనిచేసుడు అంటే 3 గంటలలో ఓడిచిపోయే సినిమా కాదమ్మా. దానికి మస్తు ఎవ్వరం ఉంటది. ఇల్లల్కంగానే పండుగ కాదమ్మా. అసలు సంగతి ఇప్పుడే షురువైందమ్మా అన్నట్టు కామెంట్లు చేసిండ్రు కదా తమిళనాడులో కొంతమంది. హాగో వాళ్ళ నోర్లకు ఫెవికి కూసి మూయించినట్టు పని చేసుకుంటూ పోతున్నాడు సీఎం విజయ్. ఎన్నడో ఓనాడు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా తమిళనాడు సీఎం విజయ్ దళపతిని ముఖ్యమంత్రుల సంఘం నుంచి బహిష్కరించేటట్టే కోరుతుంది. మరి లేకుంటేంది, ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చుడేంది, రికామ్ లేకుండా సర్కార్ ఆఫీసర్ల పనితనం చెకింగ్ చేసుడేంది, ఒక్కొక్కటి బాగు చేసుకుంటా పోవుడేంది. ఇది ముఖ్యమంత్రుల పనితీరుకు వ్యతిరేకం కాదా? అందుకే ఎన్నడో ఓనాడు కడమ ముఖ్యమంత్రులంతా కలిసి విజయ్ మీద కయ్యం లేపేటట్టే కొడుతుంది. ఇగో చూడుండ్రి, నమ్మి ఓట్లేసిన జనం కోసం దండి వానను కూడా లెక్క చేయకుండా పబ్లిక్ కు ఎట్లు ఇల్విస్తున్నాడో. చెన్నై కోయంబేడు ఏరియాలున్న మురుగునీళ్లను శుద్ధి చేసే ప్లాంట్ పనితీరు, అక్కడ ఉన్నోళ్ల పనితీరు చూసేతానికి పొద్దుగాల ఏకిన బయలెల్లి పోయిండు విజయ్. ఎట్లా మురికి నీళ్లు తేటగా అవుతున్నాయి, ఎసోంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఇంకా దీన్ని డెవలప్ చేయాలంటే సర్కార్ నుంచి ఎసోంటి సాయం కావాలని ఆఫీసర్లను అక్కడ పనిచేస్తున్నోళ్ళని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత బయటికి వచ్చి చూస్తే అభిమానులు కుప్పలు తెప్పలుగా పెద్ద జాతర జరుగుతున్నట్టే గుమిగూడిండ్రు విజయ్ ను చూసేతందుకు. అసలు లెక్కకైతే దేశంలో ఉన్న కడమ సీఎంలు ఫాలో అయ్యే పద్ధతి ఏంటిదంటే కారెక్కి సైరన్ వేసుకొని సప్పున వెళ్ళిపోవుడు. కానీ విజయ్ అట్లా కాదు కదా, శత్తిరు పట్టుకొని తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేసిండు. విజయ్ను కండ్లార చూసి తరించుకునే భాగ్యం కలిగించిండు. అప్పుడు వాళ్ళ సంబురం చిన్నగా లేదు పోన్రి. ఇక ఇట్లా ఫ్యాన్స్ కోసం సీఎం శత్తిరు పట్టుకొని రోడ్డు మీద తిరిగిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి గిర్ర తిప్పుతున్నారు. పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడు విజయ్ అని అంటున్నోళ్ళు ఇది చూడుండ్రి. పైనుంచి పడుతున్న వాన విజయ్ సృష్టించింది కాదు. రోడ్లు మొత్తం నిండిపోయేటట్టు వచ్చిన అభిమానులను విజయ్ రమ్మనలేదు. ఇదంతా సహజంగా జరుగుతుంది. దీంట్లో కూడా తప్పెంకులాడేటోళ్ళు ఎవరనుంటే ఇక మీ కర్మ అన్నట్టు కామెంట్లతోని విజయ్ ని ట్రోల్ చేసేటోళ్ళ తోలు తీసినంత పని చేస్తుర్రు. అయినా ఎవలేమన్నా ఎసంటి కామెంట్ చేసినా తమిళనాడు సీఎం విజయ్ మాత్రం కామ్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇట్లయితే ఇంకో 20 ఏండ్ల దాకా ప్రతిపక్షాలకు పదవులు దొరుకుడు కష్టమే అనిపిస్తున్నది మాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ల ఇరగమరగ రాయుండ్రి.